ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు. బామ్మ, నేను నీతో పాటే వస్తాను. ఆ? వాణ్ణి వదిలేదు లేదు, చంపేద్దాం బామ్మ. నా తల్లే, ఖచ్చితంగా. కానీ ఎలా? ఎక్కడి నుండి మొదలు పెడదాం? 5గురిని చంపి 300 కోట్లు దోపిడీ చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలుండాలి. అలాంటి వాణ్ణి పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి. చూడండి, పెన్సిల్ పార్థసారథి రివెంజ్ నవలలు రాసే పెద్ద రచయిత. ఇప్పటి వరకు 28 నవలలు రాశాడు. ఒక్కొక్క పుస్తకం నేను 10 సార్లు చదివాను. ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది, ఒక హంతకుడు ఉంటాడు.